హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఫైనల్గా అయితే ఇషా కాటేజ్ని వదిలేసి అయితే మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఇషా కాటేజ్ నుంచి అక్కడ నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్ ఉంటుంది. అది తీసుకొని గాంధీపురం అనే బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. అండ్ అక్కడ నుంచి మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 5కి ఉంది. మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అయింది. సో ఆ గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళే వరకు 1 అవుతుంది, ఎట్లాగో 1:30 అవుతుంది. సో సరిపోద్ది టైము, అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ బయటికి వెళ్ళేసి ఫుడ్ అయితే తినేసి వద్దాము. బ్రంచ్ ఉంటుంది అట్లే. లాస్ట్ సారి మళ్ళీ వస్తాం అనుకున్న తర్వాత 100% వస్తాము. బట్ అంతకన్నా ముందు మనము బ్రంచ్ చేసేద్దాము, బ్రేక్ఫాస్ట్. అండ్ దాని తర్వాత ధ్యానలింగము, తర్వాత లింగ భార్గవి దేవి, ఆ రెండింటిని విజిట్ చేసి వచ్చేసి బ్రంచ్ చేసుకొని రూమ్ అయితే చెక్అవుట్ చేసేద్దాము. సో ఇప్పుడే బ్రంచ్ అయితే చేసేసి వచ్చేసిన అండ్ రూమ్ అయితే చెక్అవుట్ చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. బ్యాగ్స్ 2 ప్యాక్ చేసేసిన. ఇది చెక్-ఇన్లో ఇచ్చేస్తాము, అది మన ఇంటి ఉంటుంది. అండ్ ఈ ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ రూమ్కి అయితే బాయ్ బాయ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇక్కడే ఉండిపోవాలి అన్నట్లు నచ్చింది. ఏం ఒక్క మైనస్ కూడా లేదు, చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వ్యూ చూడండి, అసలు ఒక్కసారి చూపిస్తాం మళ్ళీ. మామూలుగా లేదు అసలు, విండో నుంచి సూపర్ అంటే సూపర్ అసలు. సో ఇది మేముండే బ్లాక్స్ అనమాట. నాది వచ్చేసి ఏ బ్లాక్, ఇది బి అండ్ ఇది సి బ్లాక్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు, ప్రతి దానికి ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో చూడండి. అండ్ లిఫ్ట్ అయితే ఉంది, లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడ సైడ్ ఇంకో వ్యూ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇలాగ లిఫ్ట్ వచ్చే వరకు టైం పడుతుందిగా. అండ్ ఇటు సైడ్ ఈ వ్యూ అనమాట, మొత్తం మౌంటైన్స్ పైన మొత్తం ఫాగ్ వచ్చేసింది, కనిపిస్తుంది. ఎంత బాగుంది అసలు. సో ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష టోకెన్స్ ఇస్తారు, తీసుకొని ఇక్కడ అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే వెళ్ళాలి. వెళ్తే మీకు ఫ్రీగా రుద్రాక్షలు అయితే ఇస్తారనమాట. సో మనమైతే మొత్తానికి చెక్అవుట్ అవుతున్నాము. బయటికి వచ్చేసినాం బ్యాగ్స్ తీసుకొని. సో ఇవి కూడా చాలా బాగుంటుంది అనమాట, మొత్తము నడుచుకుంటూ వెళ్ళేది. సో ఇక్కడే పక్కనే షాప్స్ అన్నీ ఉంటాయి, మీకు కావాలంటే మీరు షాప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ అదే, ఎగ్జిట్ కూడా దాని నుంచే అవ్వాలి ఎవరైనా సరే. సో ఎగ్జిట్ అయితే అయినాము, బయటికి వెళ్ళేసి అక్కడ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళిపోవడమే. నిన్న మనకు ఒక ట్రావెలర్ పరిచయం అయిండు ఆదియోగి దగ్గర, సిద్ధు అని. తను ఇక్కడెక్కడో కూర్చున్నా అన్నాడు. తనని కలుసుకొని మనం గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళి, తను ఊటీ వెళ్తాడంట. తను చిన్న మనీతోటి ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఇంట్రడ్యూస్ చేసుకుందాము. సో తినేసిద్ది అనమాట. సో ఇందాక ఇక్కడ ఒకటి ఫ్రీగా ఇదొకటి అయితే ఇచ్చారు, ఆ ఫోటో ఇక్కడ రిజిస్టర్ అవుతాయంటే. అండ్ ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఇవే మెయిన్ ప్లేసెస్ అనమాట లోపల. అండ్ నేను సిద్ధు బ్రో అయితే కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయినాము. అటు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి ఎగ్జిట్. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, బస్సెస్ తీసుకుని కోయంబత్తూర్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. బ్రో ఏమో ఊటీ వెళ్తాడంట బస్ తీసుకొని. ఊటీ ఇక్కడ నుంచి దగ్గర జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటే కాసేపు ఇక్కడ కూర్చుందామని అనుకుంటున్నాము. సో ఇక్కడ మౌంటైన్స్ బాగున్నాయి, ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే ఆగినాము. ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ మౌంటైన్స్ మొత్తము. అండ్ ఇక్కడే శివ స్టాచ్యూ అనమాట. అండ్ చాలా మంది ఉంటున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గట్లేదు. సో ఇప్పుడే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. ఎయిర్పోర్ట్ అంతా చాలా చిన్నగా ఉందన్నమాట. అండ్ వచ్చే దారిలో అయితే ఫుల్ సెక్యూరిటీ ఉండే. ఈరోజు కోయంబత్తూర్కి మన మోడీ తాత అయితే వస్తున్నాడంట, నరేంద్ర మోడీ గారు. సో అందుకు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది, వచ్చే దారి అంతా పోలీసులే ఉన్నారు. ఫుల్ ఆకలి అవుతుంది, లోపలికి పోయినాక ఏదో ఒకటి తినాలి. లాంజ్ అయితే ఉండదు నాకు తెలిసి. సో లోపలికి అయితే వచ్చేసిన. ఇదే ఎయిర్పోర్ట్, చాలా చిన్నగా ఉంది. అక్కడ ఒక 2-3 బెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం చెక్ ఇన్ ఉంది, అంతే. చాలా తక్కువ అయితే ఉంది. అండ్ అరైవల్స్ పక్కన ఉంది, చాలా చిన్నగా ఉంది అది కూడా, అంత పెద్దగా ఏం లేదు ఎయిర్పోర్ట్. అంటే నేను పెద్దగా ఉంటుంది అని విన్నా ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పినప్పుడు, బట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది కూడా. ఓన్లీ కొన్ని ఎయిర్పోర్ట్స్ మాత్రమే పెద్దగా ఉంటాయి, మన హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, తర్వాత కోల్కతా, ఢిల్లీ,
ఇవి మాత్రమే పెద్దగుంటాయి. ఇంక మిగతా అన్ని ఎయిర్‌పోర్ట్స్ ఏవి అంత పెద్దవి చూడలేదు నేను. గోవా కొంచెం పెద్దగుంటది. ఇంక మిగతావన్నీ చిన్న చిన్న ఎయిర్‌పోర్ట్సే అనమాట. సో, లోపలికైతే వచ్చేసిన. అంతా సెక్యూరిటీ చెక్ అన్నీ ఫినిష్ చేసుకొనైతే వచ్చిన. లాంజ్ గూడా ఉంది గానీ, మన కార్డ్స్ పైన ఏవి మన దగ్గరున్న 6 కార్డ్స్ ఏవి వర్క్ చేయవంట. ఇంకా కొంచెం పెద్ద కార్డులుండాలని జెప్పిర్రు. సావు కబూర్ సల్లగా. సో, మన దగ్గరున్న స్కేపియా కార్డ్ ఉండే గదా! ఆ స్కేపియా కార్డ్ తోటైతే స్టార్ బక్స్ తెచ్చుకొని తినేసాననమాట ఇందాకే. స్టార్ బక్స్ ఒక కాఫీ, ఒక శాండ్‌విచ్ తెచ్చుకున్నా. తినేసిన. ఇంకా టైం ఉంది ఫ్లైట్‌కి. ఇంకా కాసేపు వెయిట్ చేయడమే. సో, వచ్చి బస్‌లో అయితే పికప్ చేసుకునే బస్‌లో అయితే కూర్చున్నా. ఇక్కడ నుంచి మనం బెంగుళూరు వెళ్తాం కనెక్టింగ్ ఫ్లైట్. డైరెక్ట్ హైదరాబాద్‌కి కాదు. బెంగుళూరులో దిగి బెంగుళూరులో లాంజ్ ఉంటది. ఇరక్కుముడే. సో, ఇప్పుడు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగిన. సో, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్నగా ఉంటాయి. చెక్ ఇన్స్ అని డొమెస్టిక్ ట్రాన్స్‌ఫర్స్ అని ఉంటాయి. సో, అవి యూజ్ చేసేసుకొని డైరెక్ట్‌గా లోపలికొచ్చేయొచ్చు. మొత్తం ఎగ్జిట్ అయ్యి లోపలికి రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇదొచ్చేసి పాత టెర్మినల్ బెంగుళూరుది. టెర్మినల్ 1 అనమాట. కొత్త ఎయిర్‌పోర్ట్ మాత్రం మామూలుగా ఉండదు అసలు. సూపర్ ఉంటది. సో, ఆ ఎయిర్‌పోర్ట్ అయితే మస్తు ఉంటుండే. బట్ ఇట్స్ ఓకే. ఏం చేస్తాం. ఆహ్, ఈ ఎయిర్‌పోర్ట్ కూడా చాలా బావుంటది. మనము ఇక్కడ కూడా 2, 3 లాంజెస్ అయితే ఉన్నాయి. ఆ 3 లాంజెస్‌లో ఏదో ఒక లాంజ్‌కి అయితే పోదాము. ఫుల్ ఆకలి అయితుంది. కుమ్మి పడేసి మన స్కేపియా కార్డ్‌తోటి ఆ ₹1000 కూడా అయితే షాపింగ్ చేసేద్దాం మరి. సో, 4, 5 కార్డ్‌లు మన దగ్గర ఉన్న అన్ని కార్డ్‌లు గీకితే ఒక్క కార్డ్ అయితే వచ్చింది. సో, తొందర తినేసి మనమైతే మళ్ళీ ఎళ్ళిపోయి ఆ స్కేపియా కార్డ్‌తోటి కూడా ₹1000 మళ్ళీ వేస్ట్ చేయొద్దనమాట. చలో. సో, లాంజ్‌కి అయితే వచ్చేసి పప్పు, రైస్, నూడిల్స్, సమ్ పాపడ్, ఒక ఫ్రై అండ్ సలాడ్స్ అయితే తెచ్చుకున్నా. అండ్ దీని తర్వాత మళ్ళీ ఈ స్వీట్స్ అయితే తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ అండ్ స్వీట్స్. ఏదో లైట్‌గా అలా తినేసిన. ఎక్కువ టైం లేదు కాబట్టి తొందర అయితే తీసేసుకున్నా. అది మ్యాటర్. మనకి ఎక్కువ టైం ఉంటే ఇంకా చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ మనము తినొచ్చు. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేసిన. ఆ వీడియో అయితే చూడండి. సో, ఫ్లైట్‌లోకి అయితే వచ్చేసినాము. అండ్ ఈ ఫ్లైట్‌కి అయితే మనకు విండో సీట్ వచ్చింది. లాస్ట్ ఫ్లైట్‌కి అయితే మనం అisle సీట్‌లో కూర్చున్నాము. అisle సీట్ అంటే ఏం లేదు. మధ్యలో కూర్చోవడం అంతే. మధ్యలో అంటే ఆ నడిచే దారి ఉంటది కదా! ఆ దారిలో సైడ్‌కి కూర్చోవడం అనమాట. సైడ్ సీట్స్‌ని అisle సీట్స్ అంటారు. అండ్ పక్కన కూడా ఎవరు లేనట్లున్నారు. ఆరామ్‌సే పడుకోవాలి. పడుకోవచ్చు కానీ కొంచెం గలీజ్ ఉంటదనుకోండి. మనకు ఆ గలీజ్ అవసరం లేదంటే సప్పుడుగాక ఎట్లైనా వండుకోవచ్చు. నో మ్యాటర్. సో, విండో సీట్ అయితే వచ్చింది. అండ్ లెగ్ కంఫర్ట్ చాలా తక్కువుంది. సో, ఆల్రెడీ మీకు తెలిసిందే కదా! మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే అంత తొందరగా రావు బ్యాగ్స్ అన్నీ. సో, మనది అది కాక కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఎంత టైం అయితదో కూడా తెలీదు. అది మ్యాటర్. సో, ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనం ల్యాండ్ అయిపోయినాము. అండ్ నాకు మన ఎయిర్‌పోర్ట్‌లో చిరాకొచ్చే విషయం ఏందంటే, కిలోమీటర్లు నడవాలి ఫ్లైట్ దిగిన తర్వాత. చాలా దూరం నడవాలి. ఆల్మోస్ట్ 1 ½ కిలోమీటర్ అయితే నడవాలి. ఇట్లా నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంటదనమాట. ఫ్లైట్ దిగి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి బయటికొస్తాం కదా ఎయిర్‌పోర్ట్‌లో నుంచి. ఎగ్జాక్ట్‌గా ఆ ఏరియాకి రావడానికి 1 కిలోమీటర్ పైనయితే నడవాలి మనము. చాలా డిస్టెన్స్ ఉంటది. అసలు పిచ్చి లేసిపోతది. ఆ ఎస్కలేటర్స్ ఉంటాయి. అవేమో మెల్లగా ఎద్దుల బండ్లు పోయినట్టు పోతుంటాయి. అండ్ ఈ జనాలు చూడండి అసలు ఎంతమందున్నారు. ఎయిర్‌పోర్ట్‌నయితే బాగా వాడేస్తున్నారు మా హైదరాబాద్ దాన్ని. యాజ్ ఆల్వేస్ ఎక్స్‌పెక్టెడ్ తెలిసిందే కదా మన ఎయిర్‌పోర్ట్ గురించి. ఎప్పుడైనా డిలే బ్యాగ్స్. అదేదో నా బ్యాగే కావాలని ఎప్పుడూ లేట్‌గా వస్తది. ఒకసారో, 2 సార్లో మాత్రం తొందరొచ్చినట్లుంది. అండ్ ప్రతిసారి అంతే ఎప్పుడూ లేట్ అయ్యే వస్తది నా బ్యాగు. అండ్ ఇప్పుడు కూడా బ్యాగ్ అయితే రాలేదింకా. ఇంకా చాలా టైం పట్టేటట్లుంది. సో, చేసేదేం లేదు. ఇంకేం చేస్తాము. నా కర్మ. ఒకసారేమో తొందరగా వచ్చినట్లుంది. ఒకసారో, 2 సార్లో. ఇప్పటికి ఒక 100 సార్లు వేరే సిటీ నుంచి హైదరాబాద్‌కొచ్చినప్పుడు. తప్పదింకా. బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోదాము. మన ఛానల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. బాయ్.